కొత్తలోక చాప్టర్ 1 మలయాళంలో నిర్మితమైన ఈ మూవీకి హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్. తెలుగులో హలో, చిత్రలహరి సినిమాలతో మనకు తెలిసిన కళ్యాణి ప్రియదర్శిని లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. మరి ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే ఇదొక సూపర్ న్యాచురల్ పవర్స్ గల అమ్మాయి సడన్గా బెంగళూరుకు వచ్చి సాదాసీదాగా గడిపేస్తుంది. ఎదురింట్లో ఉన్న బ్యాచిలర్ గ్యాంగ్లో సన్నీ అనే యువకుడు ఆమెను చూసి మొదటి క్షణంలోనే ఇంప్రెస్ అవుతాడు. మెల్లగా పరిచయం కూడా పెరుగుతుంది. తర్వాత సన్నీకి అర్థమవుతుంది తను మామూలు స్త్రీ కాదు, యక్షిణి అని. యక్షిణి అసలు పేరు నీలి. చంద్ర పేరుతో బెంగళూరు ఎందుకు వస్తుంది? అక్కడ ఉన్న లోకల్ ఇన్స్పెక్టర్ నాచ్యప్ప గౌడ్కు వైరం ఏమిటి? సన్నీ చూసిన నిజాలు ఏమిటి అనేది మాత్రం కొత్తలోక చాప్టర్ 1 చంద్ర మూవీ రీసెంట్గా తెలుగులోనూ రిలీజ్ అయిన ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సింది. మూవీ చూశాక నాకైతే నచ్చింది. హాలీవుడ్ సినిమాలోని వంపైర్ పాత్రలోని పోలి ఉంటుంది చంద్ర పాత్ర. కానీ మనుషులను కొరికి రక్తం తాగకుండా తనకు కావాల్సిన రక్తం బ్లడ్ బ్యాంక్ ద్వారా తెప్పించుకుని అవసరమైనప్పుడు తాగుతుంది. టెక్నికల్గా సాలిడ్గా ఉంది మూవీ. స్క్రీన్ ప్లే కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, విఎఫ్ఎక్స్ షాట్స్ కానీ నిజంగా కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ. మలయాళ జానపద కథల్ని బేస్ చేసుకుని నీలి పాత్ర పరిచయం ఒక యానిమేటెడ్ రూపంలో పొందుపరిచిన విధానం టూ గుడ్. టెక్నికల్గా ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా చూస్తున్నామా అనిపిస్తుంది. దర్శకుడు డొమినిక్ అరుణ్ పొందుపరిచిన స్క్రీన్ ప్లే కానీ, ఆ ప్యారలల్ రన్ టైంలో కథ నడపడం దర్శకుడు టాలెంట్కు తెలియజేస్తుంది. జేమ్స్ విజయ్ అందించిన సంగీతం ఇంప్రెసివ్గా ఉన్నప్పటికీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. నిమిష్ రవి డిఓపి మెయిన్ అసెట్ ఈ మూవీలో చంద్ర టవర్ ఎక్కే సీను అయితే అద్భుతమైన షాట్. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. చంద్రగా కళ్యాణి ప్రియదర్శిని లుక్స్, స్వాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫైట్స్ కూడా బాగా చేసింది. చివరిలో వచ్చిన కామియోలు టొవినో థామస్ కానీ, దుల్కర్ సల్మాన్ల ఎంట్రీ బాగానే ఉన్నప్పటికీ ప్రీ క్లైమాక్స్ ముందు మూడ్ స్పాయిల్ చేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో జరిగే కొన్ని సంఘటనలు, ఇన్స్పెక్టర్ షాండీకి సంబంధించిన సీన్లు కానీ, అసలు చంద్ర బెంగళూరుకు ఏం చేయడానికి వచ్చిందో ప్రాపర్ కన్క్లూజన్ ఇవ్వలేదు. కొన్ని కాన్స్ ఉన్నప్పటికీ మేకర్స్, ముఖ్యంగా దర్శకుడు డొమినిక్ అరుణ్ కొత్తలోక యూనివర్స్లో ఇంకా 5 సినిమాలు ఉన్నాయి అని చెప్పడంతో బహుశా రాబోయే కొత్తలోక యూనివర్స్లో దుల్కర్ సల్మాన్ కానీ, టొవినో థామస్, మూవీలో ఒక చోట సౌబిన్ షాయిర్ కూడా కనిపిస్తాడు. సో రాబోయే కొత్తలోక సిరీస్లో చాలా ఉత్కంఠగా ఉండబోతుందని గెస్ చేయవచ్చు. ఓవరాల్గా మూవీ అయితే పైసా వసూల్. నా పరంగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.